తినాలి, పెట్టింది తినాలి, జీవోలు ఇచ్చేయాలి. ఈ గమ్మత్ ఏంటంటే మా ప్రభుత్వం హయాంలోనేమో ఒక జీవో ఒక సంక్షేమం కోసం, ఒక జీవో ఒక పేదల కోసం, ఒక జీవో తెలంగాణ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం, ప్రజా అవసరాల కోసం తీసినాం. మా ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి పేషినింటి జీవోలు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం వచ్చేటివి జీవోలు. కానీ నేడు మంత్రుల పేషి నుండి అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు పేషీలలో జరుగుతూ ఉన్నాయి. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? మీరు జీవోలు తీయడంలో, ప్రజలకు సేవ చేయడంలో బిజీ లేరు. మీ పేషీలలో అగ్రిమెంట్లు చేసుకోవడంలో, భూ బదలాయించుకోవడంలో, సెటిల్మెంట్ చేసుకోవడంలో పేషీలో ఉన్న వారంతా బిజీ అయిపోయినారు. మీ పేషీలు ఎందుకు పనికి వస్తున్నాయంటే అగ్రిమెంట్లు చేసుకోవడానికి, ఖజానాను ఖాళీ చేయడానికి మీ పేషీలు పనికొస్తున్నాయి. ప్రజా సంక్షేమం కోసం మీ పేషీలు పనికి రావడం లేదు. 30 నెలల్లో ఒక మంత్రి ఈ ప్రజల కోసం, మీ శాఖల కోసం ఏం చెప్పిండ్రో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా మంత్రులకు అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రు ప్రజల కోసం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎడ్యుకేషన్ శాఖలలో జీవోలకు 95% మినహా పబ్లిక్ డొమైన్లో లేవు, దాచిపెట్టుండ్రంటే మీ అంత అసమర్థ మంత్రులు ఎవరు లేరు. రాసిపెట్టుకోండి. అడిగే దమ్ముంది అసలు మీకు? ఇలా మీ పేషీలల్లా అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ పాగా వేయాలి, ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి. గమ్మత్ ఏంటంటే ఆనాడు సెక్రటరియట్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో సెక్రటరియట్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే, నేడు ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలనలో సెక్రటరియట్ నేడు పైరవీకారులకు, దళారులకు అడ్డగా మారింది. సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు దళారులు, ఏజెంట్లు. కమిషన్లు ఇప్పిస్తాం, ఏంది కాంట్రాక్ట్లు ఇప్పిస్తాం, కమిషన్లు ఇవ్వండి. మీ పెండింగ్ బిల్లులు ఇప్పిస్తాం, పర్సెంటేజీలు ఇవ్వండి. ఇది ప్రజాపాలన, పర్సెంటేజీల పాలన, దళారుల పాలన, ప్రజాపాలన మీకు మీరే ఒక్కసారి గుండె మీద చేసుకోండి. మేము అడిగితే డెఫినెట్గా ఇది ప్రజాపాలన కాదు, ఇది పైరవీకారుల పాలన, ఇది పర్సెంటేజీల పాలన, ఇది టెండర్ల పాలన, ఇది దళారుల పాలన, ఇది పైరవీకారుల పాలన. ఇంతకంటే ఏంది? రాక మీకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు పనులన్నీ పక్కన పెట్టి, ప్రజలకు చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టి మీ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎవరైతే మా నాయకులను తిడతారో, ఎవరైతే మా నాయకులను రోజు బండబూతులు తిడతారో, ఇక్కడ ప్రజల సమస్యలు లేవు, ప్రజల అవసరాలు లేవు, మా నాయకులను ఎవరైతే బండబూతులు తిడతారో వాళ్లకు మీరు పదవులు కట్టబెడుతున్నారు. ఇది మీ ప్రజాపాలన. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది పైరవకారుల పాలన కదా డెఫినెట్గా. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అధికారులు, సీఎం పేషీలో పనిచేసేటువంటి ప్రభుత్వ సలహాదారులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా జీవోలు ఇచ్చినటువంటి జీవోలు ఇవాళ పబ్లిక్ డొమైన్లో లేవు అంటున్నా. ఇట్లా ఇంకా ఎన్ని జీవోలు ఈ ప్రభుత్వం తీసిపెట్టిందో అర్థం అవ్వట్లేదు. అందుకనే నిన్న కంటెంప్ట్ కోర్టు కింద, కోర్టు ధిక్కారణ కింద ఈ ప్రభుత్వం పెద్దలు, ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ, మిగిలిన శాఖ కార్యదర్శులు కోర్టు ధిక్కారణ కింద వీళ్ళెవరు కూడా పనిచేయడం లేదేసి నేను మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం చెప్పింది. మీ బండారం అంతా బయట పెడతాం. డెఫినెట్గా అధికారులను, ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దళారులను అందరినీ బయటకు గుంచుతాం, అందరినీ జైలుకు పంపుడు ఖాయం. ఇప్పటికైనా ఈ 15,774 జీవోలను ఇప్పటికైనా ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది 13 నెలల సంగతి.
మిగిలిన 17 నెలల్లో దాదాపుగా 30,000 జీవోలు వచ్చుంటాయి. 30,000కు పైగా జీవోలు వచ్చుంటాయి ఈ రాష్ట్రంలో. ఒకవేళ మనం 30,000 జీవోలు వస్తే కూడా కేవలం 3,290 జీవోలను మాత్రమే ఈ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఈ మిగిలిన ఈ 17 నెలల్లో వచ్చినటువంటి జీవోలు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆర్టీఏ చట్టం మేమే తెచ్చినాం, ఆర్టీఏ చట్టం మేమే తెచ్చినామని చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ, డబ్బా కొట్టుకుంటుంది కదా. ఆర్టీఏ చట్టం తెచ్చినటువంటి సోనియా గాంధీ మీద మీకు ప్రేమ ఉంటే, నిజంగా ఆమె మీద అభిమానం ఉంటే, కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉంటే, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అయితే ఆర్టీఏ చట్టాన్ని గౌరవించి ఆర్టీఏ చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం ఇప్పటికైనా గడిచిన 13 నెలల్లో 19,054 జీవోలను ఇలా 15,000 జీవోలు ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే డెఫినెట్గా ఏ అధికారిని కూడా వదిలిపెట్టాం. ఆ అధికారికి మిగిలిన అధికారులు కూడా తప్పకుండా జైలు పాలు కావడం తప్పది. ఎవరిని కూడా ఉపేక్షించం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. జై తెలంగాణ. నేనేమంటున్నా, ప్రజాపాలన మాది అని చెప్పుకొని మేము పారదర్శకంగా ఉంటామని చెప్పుకొని వచ్చిండ్రు. మీరు పారదర్శకంగా ఉంటే గత ప్రభుత్వంతో ఎందుకు పోల్చుకుంటారు? ఊకే గత ప్రభుత్వంతో ఎందుకు పోల్చుకోవాలి? మీరు గొప్పగా చేస్తా అంటే కదా నీకు అవకాశం ఇచ్చింది. నువ్వు గొప్పగా చేస్తా అంటే అవకాశం ఇచ్చింది కాబట్టి నువ్వు గత ప్రభుత్వంతో ఎందుకు పోల్చుకుంటావు? నీ చిత్తశుద్ధి ఏందో చూపించమంటున్నాం. మమ్మల్ని నిలదీసిండు కదా. ఇంకా అడ్వైజర్లకు, ప్రభుత్వ సలహాదారుల కేసు కూడా ఉంది, దాన్ని కూడా బయట పెడతాం. ఇలా ఆ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు, ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం పోయినాక ఇంకో లెక్క. ఇలా మీరు అధికారం రావడానికి ఒకలాగా మాట్లాడినరు, అధికారం వచ్చినాక ఒకలాగా మాట్లాడుతాం. అంటే మాట్లాడే వాటికి చేతలకు అసలు పొంతనే లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకును చేసే విధానాలకు పొంతనే లేదు. నిజంగా మీరు ఆ రోజు మస్తు మాట్లాడారు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే 15,774 జీవోలను ఈ రాష్ట్ర హైకోర్టు చెప్పింది కదా 8 వారాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టమని, ఎందుకు పెడతలేవా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీ దొంగలు కాకపోతే మీరు న్యాయంగా ప్రజాసేవ చేస్తున్నారైతే ఎందుకు పెట్టట్లేదు? 8 వారాల నుంచి 16 వారాలలో అయినా కూడా ఎందుకు పెట్టలే? మీకు ఎందుకు సోయలేదు? దాని మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.